అలాగే ఈ సినిమాకి క్రియేటివ్ ఐడియాస్తో ఫస్ట్ ప్రయత్నమే సూపర్ సక్సెస్ని అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ విజయ్ ఏలకంటి గారు. హలో అండి. హీరో సామ్రాట్ గారిని వేదిక, గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సామ్రాట్ గారు. అండ్ డిఫరెంట్ ఆర్టిస్ట్, తన ప్రత్యేక రీచ్ అయినటువంటి ఆర్టిస్ట్ మిస్టర్ ప్రియదర్శ్, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. ని సొంతం చేసుకోబోతున్నటువంటి ఆర్టిస్ట్ మిస్టర్ శ్రీకాంత్, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ అండి. ఈ సినిమాకి తమ ఎడిటింగ్ని అందించారు బెస్ట్, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే రఘు దీక్షిత్ గారు, ఈ సినిమాకి మ్యూజిక్. థ్యాంక్ యూ రఘు దీక్షిత్ గారు. అండ్ ఇవాల్టి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అతిథులు నిజంగా చాలా చాలా స్పెషల్ అండి. ఆహ్వానిస్తున్నాం గ్రేట్ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, సెలబ్రేషన్స్ సక్సెస్ఫుల్ హీరోయిన్ మనతో ఉన్నారు. అండ్ పర్ఫెక్ట్ ఫిట్నెస్కి వెల్కమ్. అండ్ మన మధ్యలో ఉన్నటువంటి మరొక గ్రేట్ లేడీ, ఫిట్నెస్ ట్రైనర్, గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ 2004 Mrs. India winner, Shati. Welcome. ఈ సినిమాకి అఫీషియల్ ఫేస్బుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫేస్బుక్. అండ్ ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి 3, 2, 1 లెట్స్ వెల్కమ్ మంచు మోహన్ బాబు గారు ఆన్ టు ది డైస్ ప్లీజ్. సార్ హార్టీ వెల్కమ్ సార్. పాటిస్తున్నారు ఆ విషయాల్ని తాము మాత్రమే కాకుండా తమ సామ్రాజ్యానికి విస్తరింపజేస్తూ పంక్చువాలిటీని అందరికీ నేర్పిస్తున్నటువంటి గ్రేట్ పర్సన్. అండ్ అలాగే అత్యద్భుతమైన విలక్షణ నటులు మంచు మోహన్ బాబు గారు. బెస్ట్ విషెస్ని అందించబోతున్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేను యాక్చువల్లీ ముందు చూశాను, కొన్ని రోజు ఐ థింక్ ఎడిట్ అయ్యేటప్పుడు చూశాను. అండ్ అప్పటి నుంచి చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకు థ్రిల్లర్ జానర్ అంటే చాలా ఇష్టం జనరల్గా. అండ్ ఐ థింక్ ఇట్ మేక్స్ ఫర్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో ముందుగా మొత్తం టీమ్కి చాలా చాలా కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ విజయ్, కంగ్రాచులేషన్స్. ఇట్ డజంట్ లుక్ లైక్ యువర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి, అంటే ఇప్పుడు లక్ష్మి ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు. షీఈ్ I think beautiful with all her relationships. So I wish her all the best and I know how excited she is for this. నేను చూశాను ప్రతి రోజు షూటింగ్ చేసేటప్పుడు కూడా అన్ని సీన్స్లో. ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని సీన్స్ కూడా చూశాను మూవీది. సో I'm really excited for this film and I hope all of you really like it and support Wife of Ram. Thank you. కృష్ణ గారు ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వంశీ, రకుల్ అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు పూజ్యులు మోహన్ బాబు గారికి నమస్కారం సార్. అండ్ నాతో పాటు నటించిన నటీనటులు, అలాగే స్పెషల్ మెన్షన్ టు ద సూపర్ ఉమెన్. అంటే నీ సినిమాలో ఇలా ఉంది అలా ఉంది ఈ విషయాలన్నీ మీరు సినిమా చూసిన తర్వాత ఎలాగో మాట్లాడతారు, చూస్తాం అని తెలిసింది. బట్ ఒక విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. వారి సెట్లో ఎప్పుడూ ఒక జెండర్ న్యూట్రాలిటీ అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఈక్వల్గా పనిచేస్తారు. అండ్ దేర్ ఇస్ అ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్ ఎన్వైర్న్మెంట్ ఇన్ హర్ సెట్ ఆర్
వారు చేసే ప్రతి కార్యక్రమంలో కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేశారు. దట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. అండ్ ఇవాళ స్టేజ్లో కూడా దేస్ అన్ ఈక్వల్ అంటే యూ కెన్ సీ దాట్. సో దట్ ఈస్ హౌ అండ్ దట్ సిగ్నిఫైజ్ వారి వ్యక్తిత్వం ఎలాంటిదో. అండ్ థ్యాంక్ యూ విజయ్, నన్ను నమ్మినందుకు. ఎందుకంటే ఒక కామెడీగా అన్ని కామెడీ రిలేటెడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సడన్గా ఒక కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చాడు, నన్ను నమ్మాడు. అది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. అండ్ సినిమా చూసిన తర్వాత మీరందరూ దాన్ని ఇంకా చెప్తారు నమ్ముతున్నాను. ఆల్సో గ్రేట్ మెన్షన్ టు మై బ్రదర్, బిగ్ బ్రదర్ శ్రీకాంత్ అయ్యంగార్. ఈజ్ ఒకసారి కొత్తగా నేను ఎప్పుడూ అట్లాంటి గొప్ప యాక్టర్ని నేను పని చేయలేదు. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ వర్క్ విత్ యూ. వినిపించట్లేదు కదా ఇప్పుడు. బట్ ఎనీవేస్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బ్రదర్ అండ్ ఆల్ ద టీమ్. తమ్మిరాజు గారు ఇప్పుడు దాకా తెలియదు మీరు. అండ్ టు ద రైటర్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ డౌన్. గాడ్ బ్లెస్. సార్ నమస్కారం. 2009-2010 సంవత్సరంలో లక్ష్మి గారిని ఫస్ట్ టైం కలిశాను. నాటక రంగం, ఇంగ్లీష్ నాటకాలు డైరెక్టర్గా పనిచేశాను, ఆర్టిస్ట్గా పనిచేశాను. అప్పటి నుంచి మేడం గారు పరిచయం. 8 సంవత్సరాలు పట్టింది ఒక సర్టిఫికేట్ రావడానికి, నేను ఒక నటుడిని అని చెప్పి. ఆవిడ గారి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఈ వేదిక పైన మోహన్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసి శ్రీకాంత్ పలానా వ్యక్తి అని చెప్పినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మ్యామ్. 46వ ఏట ఆర్టిస్టులకి, క్రియేటివ్ పీపుల్కి డిప్రెషన్ ఉందంటారు. ఆ డిప్రెషన్, ఒప్రెషన్, కంప్రెషన్ ఎప్పుడో దాటేసా. హోప్లెస్నెస్, హెల్ప్లెస్ అవన్నీ ఎప్పుడు చిన్నపిల్లల ఆట అనిపించింది. ఇట్లాంటి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు ఉండే వరకు కష్టపడే ఆర్టిస్టులకి దిగులు లేదు. ఇట్లాంటి యంగ్ డైరెక్టర్స్, ఒక సీనియర్ ఏజ్ వైజ్ సీనియర్ పర్సన్కి ఇంకా కొంచెం ఎఫర్ట్ బాగా వేస్తాడు అని చెప్పి ఆ నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన మా విజయ్ గారు, డైరెక్టర్ గారికి గ్రేట్ఫుల్ టు యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రియదర్శి చెప్పాడు సీనియర్ పెద్ద నటుడు అండ్ ఆల్ దట్ స్టఫ్. అంత బొమ్మలేదు ఇక్కడ. సో లాంగ్ వే టు గో. ఒక ప్రామిస్ ఇట్లాంటి నిర్మాతలకి, ఇట్లాంటి దర్శకులకి ఒక మాట ఇవ్వగలుగుతాను. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఎఫర్ట్, సిన్సియరిటీ, ఆనెస్టీ నేను ఇవ్వగలుగుతాను. మీరు ఇవ్వగలిగేది అన్నిటికైనా గొప్ప విషయం అండి. ప్రతి ఆర్టిస్ట్కి అవకాశం, టైం, ఎనర్జీ, మనీ, ప్యాషన్ అందరికి ఉంటుందండి. టైం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, మనీ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. కానీ నిర్మాత ఇచ్చేది ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఇవ్వగానే ఆ టెంపో వస్తుంది. టైం, ఎనర్జీ, మనీ, ప్యాషన్ అండ్ ఆపర్చునిటీ. ఆ అవకాశం వస్తేనే ఒక ఆర్టిస్ట్ ముందుకెళ్ళగలుగుతాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ నాకు సహకరించి, నాకు హెల్ప్ చేసి నా పర్ఫార్మెన్స్ని బెటర్ చేయగలిగారు. అందరికీ కృతజ్ఞతలు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, యాజ్ మచ్ యాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద డైరెక్టర్, నా గట్టి నమ్మకం అండి. If there is no owner of the ship, there is no ship. If there is no ship, there is nothing. Producers Zindabad. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 157 సెషన్. ఆల్ ది బెస్ట్ మేడం అండ్ విజయ్ గారు. దీక్ష వైఫ్ ఆఫ్ రామ్ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మోహన్ బాబు గారికి సార్ నమస్తే సార్. గెస్టులందరికీ థ్యాంక్స్. సినిమా గురించి చెప్పాలంటే మనం ఇప్పటికీ చాలా సినిమాలు చూసాం, లక్ష్మి గారి సినిమాలు కూడా చూసాం. బట్ డెఫినెట్గా ఈ సినిమాలో కొత్త లక్ష్మి గారు చూడబోతున్నారు. సినిమా డెఫినెట్గా కొత్తగా ఉండబోతుంది. చూసిన తర్వాత మీరే చెప్తారు. ఈ సినిమాలో నిజంగా నాకు డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చిన లక్ష్మి గారికి అండ్ డైరెక్టర్ విజయ్ అండ్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండి. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పనిచేసే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన మ్యామ్ అండ్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం రావడానికి కారణమైన గోపి మోహన్ గారికి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను ఇదే సంస్థలో ఫస్ట్ డెప్యూటీ డైరెక్టర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మీ అందరికీ తెలిసిందే దొంగాటతో.
సో పర్టికులర్ ఈ ఇన్సిడెంట్ ఈ మూమెంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తుందని మనందరికీ తెలిసిన విషయం. సో కంగ్రాట్స్ టు స్వప్న గారికి ఆల్సో, మహానటి. సో there's a lot of change coming into the scripts, filmmaking and director's vision also. So in that way, I would like to congratulate Vijay and for picking up the talent. Lakshmi is always in front. So na tarvata Vijay is introduced into this from this production house. So I congratulate the whole team of here. And on top of it, Mohan Babu garu. చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను ఊరికనే మనోజ్ షూటింగ్ కోసం ఎయిర్పోర్ట్లో ఒక 2 hours వెళ్ళినప్పుడే 2 విషయాలు, నువ్వు బ్యాగ్ ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ ఇలా ఉంటారు, అవసరం లేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యామిలీ, ఇట్స్ అబౌట్ ఎథిక్స్, ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం ఆయనతో ఉన్నా కూడా ఒక 60 సెకండ్లో 10 విషయాలు నేర్చుకోవచ్చు. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బీయింగ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ it's been a quite big journey for me, and I like to congratulate each and every craft and team member of here. And మన ఎడిటర్ గారు, ఫస్ట్ టైం నేను ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ కాపీ ఆల్సో చూశాను నేను. సో ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ నైస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మోహన్ బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. మేము ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినా కూడా మంచు ఎంటర్టైన్మెంట్స్తో భాగస్వామ్యంతో చేయడం వల్ల చాలా ఈజీగా ప్రొడక్షన్ అయిపోయింది. మొత్తం లక్ష్మి గారే చూసుకున్నారు. మేము ఒక 2 సార్లు షూటింగ్కి వెళ్ళి జ్యూస్ తాగడం తప్ప ఏమీ చేయలేదు. సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. మా డైరెక్టర్ గారు అందరూ, ప్రత్యేకంగా వంశీ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు సామ్రాట్. చాలా గ్యాప్ తర్వాత మీకు కనిపిస్తున్నాను ఇక్కడ, ఆల్ బికాజ్ ఆఫ్ లక్ష్మి అక్క. సో ఐఎమ్ సారీ టు కాల్ యూ అక్క, బట్ ఇట్స్ లైక్ ఐఎమ్ బ్రదర్ టు యూ. బట్ కమింగ్ టు ద మూవీ, ఐఎమ్ సో సారీ, I just came out, sorry. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చోడానికి అర్హత కలవానో కాదో తెలీదు, బికాజ్ సార్ మోహన్ బాబు గారు, ఆయనతో ఇప్పటివరకు మంచు ఫ్యామిలీలో విష్ణువంతో పనిచేశాను, మనోజంతో పనిచేశాను, లక్ష్మి గారితో పనిచేశాను, నా లక్ష్మి అక్కతో పనిచేశాను. నాకు ఒక చిన్న కోరిక, మోహన్ బాబు గారు, I really need to act with you to cover the entire circle. So తొందరలో ఆపర్చునిటీ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అబౌట్ ద డైరెక్టర్ విజయ్ గారు, ఇట్స్ హిస్ డెబ్యూట్ మూవీ. కానీ నాలానే గడ్డం ఉండేది, ఇప్పుడు తీసేశారు. సెట్స్ అప్పుడు, షూట్స్ అప్పుడు I used to observe him a lot because he's a very what you call deep thinker. ఎందుకంటే గడ్డాన్ని ఇలా అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు, ఇంత గ్యాప్ దొరికినా కూడా. సో ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దిస్ ట్రైలర్, I know what exactly his vision was, and he has already proved himself because Canada Film Festival it got nominated. సో ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫిలిం బిఫోర్ ఇట్ గాట్ రిలీజ్డ్ హియర్. సో మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూసి నన్ను మా టీంని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కరుణిస్తారని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్. 14th కోసం ఫస్ట్ వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే వరల్డ్ ప్రీమియర్ షో. సో ఆ తర్వాత మనందరం ఇక్కడ బిగ్ స్క్రీన్లో, మరి ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి డెబ్యూ డైరెక్టర్ విజయ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ గెస్ట్స్ అండ్ మోహన్ బాబు గారు. First film, first speech. So thank you. ఈ స్టేజ్లో సినిమా గురించి ఎంత చెప్పాలో ట్రైలర్లో చెప్పేసాం. సో స్పెసిఫిక్గా సినిమా గురించి ఏం మాట్లాడను, ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ ఇట్. కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, లక్ష్మి గారు అండ్ కో-ప్రొడ్యూసర్ Vivek Garu for believing in me. I hope I did a good job.
and also my team, my complete all technicians, and also special mention to my direction team. వాళ్ళు ఇంకా ఎక్కడో పని చేస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకొకసారి ఐ షుడ్ థ్యాంక్ లక్ష్మి గారు. సంహౌ తను కలిసింది నేను ఒకేసారి. వి డిడ్ కళాంజలి యాడ్. అది నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు somehow she found something and she said we have to meet again. ఆ 2 మీటింగ్స్లోనే దెన్ we decided that she'll do a film, and thank you very much. I don't know what motivated you. I'm still shocked, surprised. I don't know how I did the film, so thank you very much. Throughout the film you were incredible support. అంటే తన ప్రొడ్యూసర్ కన్నా ఎక్కువ షీ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఒక ఫోన్ కాల్ చేస్తే షీ వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. పెళ్ళికి ముందు ఆవిడ లైఫ్ చేంజ్ అయింది. అండ్ 2004 మిస్సెస్ ఇండియా విన్నర్. అండ్ అలాగే పేజ్ 3 ఇప్పుడు తన బెస్ట్ విషెస్ని అందిస్తారు. నమస్కారం అండి. నాకు మోహన్ బాబు గారి ఫ్యామిలీ చిన్నప్పటి నుండి తెలుసు, కానీ లక్ష్మి మాత్రం కొన్నేళ్ల క్రితమే నాకు పరిచయం అయింది. నాకు మూవీస్ గురించి ఎక్కువగా తెలీదు, దో మై బ్రదర్ యాక్ట్స్ ఇన్ మూవీస్. కానీ మంచు గారి ఫ్యామిలీ గురించి చాలా తెలుసు. దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్షనేట్ అండ్ వర్క్ అంటే దే లిటరలీ వర్షిప్ వర్క్. అండ్ వాళ్ళు ఏది చేసినా ఎక్సెప్షనల్. And especially Lakshmi, the kind of choices she makes in life, the kind of risks she takes in life, the kind of out-of-the-box thinking is commendable. She's such an inspiration to every woman. As a friend, as a mother, as a daughter, she's exceptional. And it's not that easy, because anta easy ga risks teeskoru movie industry lo nenu chusindi entante, but she believes in her conviction and goes for it. And I think a part of it comes from Mohan Babu garu. And to be able to be on this dais today among so many artists and talented people itself is an honor. Thank you for calling me here. As a friend, I'm in full support, because I feel when you put in your 100% in your work, success is inevitable. Adi telustundi. Meeru 100% కృషి మీ పనిలో పెట్టుంటే కనుక దాని ఫలితం ఈజీగా తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ మూవీ లాగా అనిపించింది. అండ్ లక్ష్మీ ఈజ్ టేకింగ్ రిస్క్స్ అండ్ ట్రయింగ్ టు గివ్ సంథింగ్ ఎక్సెప్షనలీ డిఫరెంట్. సో ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఓకే. గుడ్ మార్నింగ్ అండి. అండ్ అంకుల్, మీకు సభాముఖంగా నేను థ్యాంక్ యూ చెప్పలేదు, సో ఇది వాడేసుకుంటున్నా ఈ స్టేజ్ కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ లక్ష్మి గురించి చెప్పాలి. ఒక్కొక్క రోజు అబ్బో చాలా కష్టపడ్డాము ఇవాళ ఆర్ ఈ వారం ఇంత కొంచెం టీడియస్ డే అనుకున్నప్పుడు అలా మోహన్ బాబు గారి ఇండ్లు పాస్ అవుతుంటే ఆ హోర్డింగ్లు కనిపిస్తాయి. ఒక వెబ్ సిరీసు, 2 టీవీ షోలు, ఒక ఫీచర్ ఫిలిము. ఏం కష్టపడ్డామో ఇంకా చాలా కష్టపడాలనిపిస్తుంది. సో లక్ష్మి ఈజ్ వన్ వే an inspiration for all of us. మా గ్యాంగ్కి లీడర్ కూడా. ఎనీ టైమ్ ఎనీ ఫోన్ కాల్ ఆర్ ఎవరినైనా బెదిరించాలైనా ఏమైనా మేము లక్ష్మికే ఫోన్ చేస్తాం. Jokes apart, Lakshmi, you're truly very inspiring. I see you working so much. I see you being such a beautiful daughter, a beautiful mother, so much to learn from you. So I really, really wish she gets all that she deserves in life, and this feels like that it is. Brilliant, it looks great, and somehow we as second generation entrepreneurs believing in, like, you know, manchi content రావాలి, మంచి సినిమాలు తీయగలగాలి అని ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసినప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకా పుడతారు, ఇంకా సినిమాలు చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అంకుల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాడీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.
యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ లాస్ట్ వీక్ ఉండాల్సింది. డాడీకి డేట్ చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేయడం నేనే మర్చిపోయాను. తిరుపతి నుంచి ఆయన ఇక్కడికి పిలిపించి. బట్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. చాలా కృతజ్ఞత భావంతో నేను నా ఎవ్రీడే లైఫ్ని గడుపుతాను. బికాజ్ ఐ డింట్ ఈవెన్ ఒక డ్రీమ్ కూడా లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక పేరు వస్తుంది, చేయగలుగుతాను అని. ఈరోజు మా నాన్న ముందు, ఈరోజే కాదు ప్రతిసారి నేను మా డాడీతోటి స్టేజ్ ఎక్కినప్పుడు అది నా సినిమానే అయి ఉండొచ్చు, వితరవాళ్ళ సినిమా అయి ఉండొచ్చు, ఏదో ఒక బర్త్డే ఫంక్షన్కి ఏదైనా మేమిద్దరం ఒక స్టేజ్ మీద కూర్చున్నా కూడా నాకు తెలియని ఒక గర్వం, మా నాన్న పక్కన కూర్చోగలిగేంత పేరు నేను సంపాదించుకోగలిగాను అని. ఐ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ డాడీ. బికాజ్ ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఒక మనిషి అంటే ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు ఏదో ఒకటి సాధించాలి. మా నాన్న మమ్మల్ని, మనోజ్ అయితే నడక కూడా రాలేదు, అప్పుడే హీ స్టార్టెడ్ టేకింగ్ అస్ టు YMCA. లేజీగా ఉండకూడదు, 5:30కే లెగాలి అని. మాకు ఇప్పుడు మేము మా బిల్డింగ్ ఎటు కదిలినా ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే మా పునాదులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. ఆ స్ట్రెంగ్త్ మా నాన్నగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. నేను విష్ణు మనోజ్ని కూడా పిలవలేదు. ఐ సెడ్ ఐ వాంట్ ఓన్లీ మై డాడ్ టు రిప్రజెంట్ మీ ఈరోజు. అండ్ ఐ కెనాట్ థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ శిల్ప, స్వప్న, రకుల్, మిగతా మంది రావాల్సిన వాళ్ళు, ఇట్ వాజ్ అ లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్, దే కుడెంట్ కమ్. బట్ ఎవ్రీబడి ఒక సపోర్టివ్గా, నేను ఏది అడిగినా కాదందు స్వప్న, శిల్ప, రకుల్, అలా ఒక 10-15 మంది ఉన్నారు. నేను ఒక ఫోన్ తీసి నాకు ఇది కావాలి అంటే నో అని చెప్పకుండా, జస్ట్ బికాజ్ ఐ ఆస్క్డ్, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. నేను ఈ సినిమాతో కాదు, నెక్స్ట్ సినిమాతో కాదు, ఐ వాంట్ టు బీ అన్ ఆర్టిస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్. బికాజ్ నేను ఒక హ్యూమన్ బీయింగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, లోకంలో ఎంత ఎక్కువ మంది ఆర్టిస్ట్స్ ఉంటే, ఎంత ఎక్కువ క్రియేటివ్ పీపుల్ ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది వరల్డ్ అని చెప్పి. సో ఐ వాంట్ టు, నేను అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు మోహన్ బాబు గారు కూతురు అంటే ఎవరో తెలియదు, మంచు ట్యాగ్ అంటే ఏంటో తెలియదు. నాలో ఏదో చూసి నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ఎవరో ఇండియన్ నథింగ్, జస్ట్ యాజ్ అ టాలెంట్. అలా నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఈరోజు, అండ్ వెన్ ఐ నో సమ్ బ్రిలియంట్ టాలెంట్, శ్రీకాంత్, ఐ మీన్ యూ, వాట్ బ్రిలియంట్ యాక్టర్ హీ ఇస్. ఈ సినిమాతోటి నిజంగా నాకు శ్రీకాంత్ గారు ఎలా తెలుసో మీకు అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ యూ డిడ్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఇట్స్ ఇన్ మై మూవీ. సందీప్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ నీ ఫస్ట్ సినిమా నాతో ఉన్నందుకు. తమరాజ్ గారు, మీకు మీ అంత డబ్బులు ఇచ్చే సినిమా కాదు ఇది, కానీ ఆయన విజయ్ తోటి ఉన్న రిలేషన్షిప్ తోటి ఆయన సినిమా చూసి నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, నేను ఈ సినిమా చేస్తాను అని మీరు ప్రాణం పోసారు. ఈ సినిమాకి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. మాకున్న డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసి మమ్మల్ని ముందుకు పంపించారు. థ్యాంక్ యూ. ఐల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్ ఇన్ ఎవ్రీ విచ్ వే. మా ప్రొడ్యూసర్ గారు జ్యూస్ డబ్బులు కూడా నేను మళ్ళీ ఆయనకే బిల్లు పంపిస్తాను. నేను అనేదాన్ని ఏంటండి ఇది, ఎవరు ఇలా డబ్బులు ఇచ్చి షూటింగ్ చేయమని చెప్పరు, వచ్చి అకౌంట్స్ చూసుకోండి, ఇది చేయండి, ఈరోజు ఇది చేస్తున్నాము, రేపు అది చేస్తున్నాము అని. అలాంటి నా చుట్టం కాదు, నాకు ఎక్కువ పరిచయం లేదు. విశ్వ గారు కూడా, ఆయన కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా కలిశాను నేను. ఇంత నమ్మకంతో నాకు డబ్బులు ఇచ్చి మీ ఇష్టం అండి మేము తర్వాత చూసుకుంటాం అన్నది నా వల్ల కాదు, అది కూడా మా నాన్నగారు మాకు ఇచ్చిన పేరు వల్ల. అండ్ ఆ నమ్మకం, మనం ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అలా కోట్లు ఇచ్చి మమ్మల్ని నమ్మినందుకు, మా సంస్థను నమ్మినందుకు విశ్వ గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ సామ్రాట్, he is my brother and like a brother to me. And మనం ఫోన్ తీసిరా రేపు షూటింగ్ ఉంది నాకు ఇది క్యాన్సిల్ అయిందంటే వచ్చే వ్యక్తి అనమాట. యూఆర్ అ వెరీ టాలెంటెడ్ అండ్ అ హార్డ్ వర్కింగ్ గాయ్. యాజ్ శ్రీకాంత్ సెడ్, ఆర్టిస్ట్కి ఎక్స్పిరేషన్ డేట్ ఉండదండి.
డ్రీమ్స్కి ఎక్స్పైరేషన్ డేట్ ఉండదు. వీఆర్ ఆల్వేస్ ఆర్టిస్ట్ అండ్ వీఆర్ ఆల్వేస్ డ్రీమర్స్. సో ఎప్పుడు ఏ హిట్ ఎలా వస్తుందో అది ఆ దేవుడి నిర్ణయం. బట్ వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూ డూయింగ్ అవర్ ప్యాషన్, లివింగ్ ద బెస్ట్ లైఫ్. మనం పుట్టినందుకు 10 మందికి సహాయం చేస్తూ మనకి నచ్చిన లైఫ్ మనం లివ్ చేయడమే దేవుడు మనల్ని పుట్టించారు. మళ్ళీ ఎలా పుడతామో ఎలా చేస్తామో మనకు తెలియదు. బట్ ఉన్నన్ని రోజులు ఒక హ్యాపీగా సంతోషంగా 10 మందిని కలుపుకొని బ్రతకాలి అనేది నా ఉద్దేశం. అండ్ దెర్ ఇస్ నో బెటర్ ఇండస్ట్రీ దాన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దాట్. అండ్ విజయ్ మై రాక్ స్టార్. నిజంగా విజయ్ లేకపోతే ఈ సినిమా నాకు ముందు ఉండేది కాదు. మేము ఒక కథ అనుకొని మళ్ళీ అదే కాదనుకొని మళ్ళీ ఈ కథ ఓకే చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1.5 years బడ్జెట్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి, దాన్ని దాటి మనం వెళ్ళలేం. నన్ను ఒక్క రోజు కూడా ఇదేమైనా కొంచెం పెంచగలుగుతారా అని నన్ను ఎప్పుడూ అడగలేదు. ఏదైనా ఎక్కడైనా బడ్జెట్ ఎక్కువ అవుతుంటే అలా వద్దండి మనం ఈ సీన్ ఎలా మార్చుకుందాం అని నాకు హెల్ప్ చేశాడు. సో you will be something amazing, Vijay, because you're a producer's director. I am so proud to call you as somebody that I am introducing into the industry. May sky not be the limit for you, really. And Swapna, ఇప్పుడు కాదు, తను నాకు ఎప్పటి నుంచో ఎనీథింగ్ ఐ ఆస్ ఫర్ కూర్చొని, నేను ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయిపోతూ రాత్రి ఫోన్ చేసి ఎక్కడున్నామంటే ఇంట్లో ఉన్నానంటే ఇంటికి వస్తున్నానని వెళ్ళాను. నో ఏ అజెండాతోటి కాదు. ఐ సెడ్ వీఆర్ 4, 5, 6 అమ్మాయిలు ఉన్నాం మనం ఇండస్ట్రీలో. వీ హ్యావ్ టు బీ ఇన్ టచ్, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్. మనం సినిమాలు కలిసి చేయాలి అని. మొన్నే నాతోటి డాడీతోటి సినిమా చేస్తానని ఒప్పుకుంది, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ ప్రియదర్శి అగైన్, అసలు ప్రియదర్శి ½ a day కాదు కదా, ½ an hour డేట్ దొరకడం కష్టం ఈ రోజుల్లో, బికాజ్ హీ సో బిజీ యాజ్ అ కమీడియన్. అలాంటిది మేము షూటింగ్ లేట్ అవుతుంటే ఇంకో కాల్ షీట్కి వెళ్తుంటే పొద్దున్న 6 o'clock టైం ఉన్న ఇంకో షూట్ ఉన్నా కూడా మాకు 2 వరకు చేసి మళ్ళీ ఇంకో సెట్కి 6కి వెళ్ళేవారు. Thank you for believing in this film, in this small film that we all got together to make, really. And Vamsi is really Manchu Entertainment's backbone. నేను తన్ని నాకు నిద్ర పట్టకపోయినా దానికే ఫోన్ చేస్తాను, ఒరే ఏం చేయాలరా నేను ఇప్పుడు అని. ఐఎమ్ ఇలాంటి ఒక ఫ్యామిలీ నేను క్రియేట్ చేసుకున్నందుకు, ఐ వాంట్ దిస్ ఫ్యామిలీ టు గ్రో. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు కావాలి. నేను ఒట్టి మోహన్ బాబు గారి డాటర్గా, విష్ణు మనోజ్ సిస్టర్గానే కాకుండా నన్ను ఆదరించినందుకు మీ అందరికీ పాదాభివందనం. మై ఫ్యాన్స్, మై ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ్ ఆల్ ద ప్రెస్ అండ్ ద మీడియా, పేరు 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 నా ఒక్కొక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను ఏ సినిమా చేసినా మీరందరూ దగ్గరుండి నడిపిస్తున్నారు నన్ను ప్రతి సినిమాకి. బికాజ్ నేను మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోను. బికాజ్ ఐ వాంట్ ఆల్ ఉమెన్ టు డూ ఇట్ ఆన్ దర్ ఓన్. ఇప్పుడు నేను డాడీని మొన్న కూడా అడిగాను, డాడీ మీతో ఫైట్ చేసి హక్కు నాకుంది, నాకు ఇది ఇప్పించండి అని. బట్ ఆ రోజు రాకూడదు, అది చాయిస్గా ఉండాలి కానీ అవసరంగా ఉండకూడదు అని. ఐ వాంట్ ఆల్ ఉమెన్ టు స్టాండ్ అప్ టు యోర్ పవర్, బికాజ్ ఎవ్రీబడీ హ్యాస్ దట్ పవర్ విత్ ఇన్ యూ. మిమ్మల్ని మీరు ఆపుకోకుండా ముందుకు allow yourself to celebrate your life. Again, I'm overwhelmed because మాకు ఆడియో ఫంక్షన్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఇలాంటి 100 ఫంక్షన్లు లేవు. It's a 1 hour 55-minute film. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీకు దడ 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 మీ గుండెలు రేస్ అవుతుందని మటుకు నేను 100% గ్యారంటీ ఇస్తాను ఈ సినిమాతో. సో అతి త్వరలో మీ ముందుకు సినిమాని రిలీజ్ చేస్తున్నాం. వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ as always. Thank you to the Almighty and my father and my fans for giving me this place in life. Thank you. God bless and Jai Hind. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ వివేక్ కూచిపట్ల గారు మరొకసారి మాట్లాడబోతున్నారు. I forgot, and on behalf of People Media Factory and TG Vishwaprasad garu, I would like to thank cast and crew and media for their support. Thank you. కెప్టెన్ మాట్లాడబోతున్నారు. సో మోహన్ బాబు గారు సార్. ఈ సినిమా దర్శకుడు విజయ్, నిర్మాతలకు
ఈ సినిమాలో నటించిన నటీనటులకు, మహానటి నిర్మాత స్వప్నకు, స్పెషల్ గెస్ట్ శిల్పారెడ్డికి, లక్ష్మీ స్నేహితురాలు రఘుల్, మిగతా అందరికి కూడా చిన్నవాళ్ళు కాబట్టి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. వైఫ్ ఆఫ్ రామ్ ఏం చెప్పాలి? శాస్త్రం చెబుతుంది బిడ్డను పక్కన పెట్టుకుని పొగడకూడదు అని. ఈ మధ్య నేను చూస్తుంటాను, మన వాళ్ళు చూపిస్తుంటారు నాకు సరదాగా. అదే సినిమాలో నువ్వు బాగా చేసావు అమ్మాయి అంటే దానికి ఒక క్లిప్పింగ్ టీవీ దీనిలో చేసి ఆహా అలాగా అని. బట్ వాళ్ళు అంటున్నారని కాదు, కానీ ఏదేమైనా చెప్పక తప్పదు బిడ్డన గురించి. సినిమా కథ నాకు కొంతవరకే తెలుసు, పూర్తిగా తెలియదు. లక్ష్మిని గురించి మాట్లాడే ముందు నిర్మాతగా ఒక విషయం చెప్పాలండి. వాట్ దాసరి నారాయణరావు గారు లాంటి గొప్ప నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నది, లక్ష్మీ ప్రసన్ను నమ్మారు, డబ్బు పెట్టాము అన్నారు. లక్ష్మీ ప్రసన్న ఒకటి గొప్పది, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు నా ఉద్దేశం. అది కరెక్ట్ కాదు. నిర్మాతగా ఉండాలి. ఇక మీదటైనా మీరే అకౌంట్స్ చూడాలి, మీరే డబ్బు ఖర్చు పెట్టాలి. సినిమా బడ్జెట్ ఇంత అని తెలుసుకోవాలి, దానికి మించి ఖర్చు పెట్టకూడదు. ఆ విధంగా ఉండాలి నిర్మాత బ్రతకాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈరోజు నా బిడ్డను నమ్మారు, నా బిడ్డ చాలా కరెక్టు పర్ఫెక్టు అని చెప్పగలను, కానీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు లక్ష్మీలాగా, ఉండకుండా ఉండరు. బట్ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ది బీ ప్రొడ్యూసర్. వాట్ స్వప్న, ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ చెప్పు అది. బట్ ఎనీవే నా బిడ్డను నమ్మిన దానికి అంటే అది సెల్ఫ్ డబ్బా కాదు, కానీ ద క్యారెక్టర్. ఓ మోహన్ బాబు గారు కుమార్తె డబ్బు పెడుతున్నాం, వస్తుందా రాదా అది వేరు, బట్ తప్పు చేయరు, మోసం చేయరు. దట్ ఈస్ ఎనఫ్ టు లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ద గుడ్ నేమ్ ఎలా సంపాదించామంటే ఎట్లా, ఏదో విధంగా సంపాదిస్తే ఎట్లా, అది చెప్పలేదు నా బిడ్డలకి. ఈ రోజున ఒక నిర్మాత అమెరికాలో ఉండి నా బిడ్డను నమ్మి ఇచ్చాడంటే రియలీ హెడ్స్ అప్ టు మీకు. రియలీ ఇది పొగడ్త కాదు, కానీ అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నాకు దర్శకుడు అంటే బాగా ఇష్టం. వారన్నారు ఇంతకుముందు స్టేజ్ డైరెక్షన్ చేసినటువంటి శ్రీకాంత్, 1 or 2 ఫ్రేమ్స్ చూశానే, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కెప్టెన్ లేకపోతే ఏమీ లేదు. రథసారథి శ్రీకృష్ణుడు, బాణం వేసేవాడు ఎంత గొప్పవాడైనా రథసారథి నడిపించేవాడు గొప్పవాడుగా ఉండాలి. అటు తిప్పినా ఇటు తిప్పినా. ఫస్ట్ పిక్చరా సెకండ్ పిక్చరా కాదు, కానీ అందరికీ 1975లో నాకు ఫస్ట్ పిక్చరే. ఈ ఫస్ట్ పిక్చరే నీకు గొప్ప విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విజయ్. అలాగే శ్రీకాంత్, యు సెడ్ సంథింగ్. ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు నటుడిగా గుర్తించేదానికి లక్ష్మీ ప్రసన్న ఇచ్చిందేనే. హౌ మెనీ ఇయర్స్ ఫర్ మీ వితౌట్ చెప్పులు నేను వర్క్ చేశాను. నువ్వు అన్ని డ్రెస్సులన్నా వేసుకుంటున్నావు, చెప్పులు లేకుండా నడిచిన రోజులు ఉన్నాయి. నేను అలా కష్టపడ్డాం. నువ్వు డాక్టర్ సంపాదిస్తున్నావు, నేను ఏమీ లేదు సంపాదన. అలా ప్లాట్ఫారం మీద కష్టపడి, అది భగవంతుని నిర్ణయం. ఏ రోజు ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది.
ఇది వేదాంతం కాదు. వయసు వచ్చే కొందకి తెలుసుకుంటూ ఉంటాం. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేయి, జరగాల్సింది జరుగుతుంది. ఆత్రి గారు ఎప్పుడో చెప్పారు, జరగనున్నది జరగక మానదు, రానున్నది రాక మానదు అని, పోనున్నది పోక మానదని. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఎనీవే ఆ ఆపర్చునిటీ ఈ రోజున నా బిడ్డ నీకు ఇచ్చింది అంటే అది అందరూ ఆ టీం ఇచ్చారు. నీ 2-3 ఫ్రేమ్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నావు. నేను ఇప్పుడు సినిమా తీయడం లేదు, విష్ణు మరో సినిమా తీస్తున్నారు, దాన్ని తప్పకుండా నిన్ను రికమెండ్ చేసి దాన్ని పెట్టిస్తాను. ఇట్ ఈస్ షూర్. నాకు ఆర్టిస్టులు అంటే ఇష్టం, టెక్నీషియన్స్ అన్నా ఇష్టం. అలాగే పేరున ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎడిట్ చేసిన భాస్కర్, ఇంకా ఈ సినిమాలో పేరున అందరికీ విషెస్ చెబుతూ మరొకసారి లక్ష్మీ ప్రసన్న అమెరికాలో చదువుకున్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండకుండా అంటే పట్టుబడి తన లక్ష్మిని నేను అప్రిషియేట్ చేయను. మా ఆనంద్, మా సన్నెల్లా, ఐ లవ్ హిమ్, ఐ అప్రిషియేట్ హిమ్. భర్త ఒప్పుకోకుండా భార్య బయట వెళ్ళకూడదు, అది సిద్ధాంతం అని కాదు. ఈ జనరేషన్ అదైతే ముందు అన్నారు ఎవరో, నువ్వేనా శిల్ప, ఏదో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ జనరేషన్ అని. 1 నుంచి 9, 1 2 3 4 5 6 7 8 9, 9 తర్వాత కొత్త అంకి చెప్పు. కెన్ ఎనీబడి? 9 తర్వాత కొత్త అంకి చెప్పగలమా? తల్లి, చెల్లి, అక్క, బావ, కుటుంబం, అది కథ. ఒకదానిలో తల్లి సెంటిమెంటు, చెల్లి సెంటిమెంటు, అక్క సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, భర్త సెంటిమెంటు. రేపు చెప్పు ఫోన్ చేసి, 9 తర్వాత వేరే సంఖ్య. ఉన్నదాన్ని కథ, ఉండే విధానం, ఇట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. ఎస్ ఆర్ నో విజయ్? ఎస్. కాబట్టి ఫస్ట్ పిక్చర్లోనే నా అల్లుడిని ఆనందని అభినందిస్తాను. ఎస్, నీ కోరిక ఏమిటో యు గో హెడ్ అని. కాబట్టి ముందుగా మా సన్నిలను అభినందిస్తూ, ఫస్ట్ పిక్చర్కి తనకి నేను మొదటి నుంచి పల్లెటూరు నుంచి నేను టౌన్కి వెళ్ళింది విలన్గా యాక్ట్ చేద్దామని. విలన్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో ప్రతి కథానాయకుడు, ప్రతి నాయకుడు రకమేనో చెప్పుకోవచ్చు. అలవాటు అయిపోయింది విలను అంటే. ఇప్పుడు పల్లెటూరులో కూడా విలన్ అని నేను బిగినింగ్లో విలన్ అనేవాడిని. విలన్కి స్పెల్లింగ్ అంటే తెలియదు నాకు అప్పట్లో. ఆ విలన్ అనేవాడిని నేను కూడా. అలాగే ఫస్ట్ పిక్చర్లో విలన్గా యాక్ట్ చేసి నంది అవార్డు సంపాదించింది లక్ష్మీ ప్రసన్న. నాకు ఈ రోజు వరకు నంది అవార్డు లేదు, బట్ ఫస్ట్ పిక్చర్కి నంది అవార్డు నీకు వచ్చింది. యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. మోర్ దెన్ దట్ తల్లి, ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ డిసిప్లిన్ అండ్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ. అది నా వల్ల వచ్చిన తల్లిదండ్రులు కొంతవరకు చెప్పగలరు. బజార్లో సభ్యతా సంస్కారం కొనుక్కోలేము. నీకు నువ్వుగా నేను ఆడపడుచుగా, ఆడబిడ్డగా సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉందాం అని అంటున్నావు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. ఐ అప్రిషియేట్ యువర్ టీమ్. జీవితంలో మనకెందుకు లేని వెళ్ళిపోకూడదు. నేను ఇంతకు ముందు చెప్పాను ఒక మాట, మీరేం చేస్తున్నారు సార్ని అడిగారు ఇప్పుడు జర్నలిస్ట్. అన్నీ తెలిసి, అన్నీ చూస్తూ, ప్రతిరోజు మా గురువుగారు లేడీ అని ఆలోచిస్తూ, ఇండస్ట్రీకి ఒక పెద్ద లేడీ అని ఆలోచిస్తూ, ఈ మధ్య జరిగిన సంఘటనలను చూస్తూ ఎక్కడో అమెరికాలో ఉండి కుమిలిపోయాను. అయ్యో, నా కళామ తల్లి ఇలా అయిపోతుందా అని. ఏం చేయలేం. కాబట్టి పెద్ద చిన్న అవసరం, కుటుంబానికి ఒక తల్లి తండ్రి ఎలా అవసరమో, ఒక భార్యకు భర్త, భర్తకు భార్య ఎలా అవసరమో, అలా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పెద్ద చిన్న అని ఆలోచించాలి. ఆ విధంగా నువ్వు అనుకున్నది కరెక్టే. ఆ మధ్య ఒక డైలాగ్ చెప్పాను, ఎక్కువసేపు చాలా రోజులైంది టీవీలోకి వచ్చి కొంచెం ఎక్కువసేపు మాట్లాడదామని. రోడ్లో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి ఉంటుంది, ఒక అమ్మాయికి, స్త్రీ. అలా ఒకడు పోతూ చూస్తూ మనకెందుకు నేను వెళ్ళిపోతాడు ఒకడు. రెండో వాడు చూస్తూ
అయ్యో పాపం అని వెళ్ళిపోతాడు. మూడోవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని, ఆ స్త్రీని తీసుకెళ్ళి హాస్పిటల్ చేస్తారు. మొదటివాడు దానవుడు, రెండోవాడు మానవుడు, మూడో వ్యక్తి మనసున్న వ్యక్తి, మంచి మనిషి. ప్రజాస్వామ్యం, స్త్రీ అంటే ప్రజాస్వామ్యం గిలగిలా కొట్టుకుంటూ కొనవూపిరుతూ ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనది, యువతరానిది. ఆ జయం నీకు రావడం అమోఘం. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, మీరందరూ ఒకటిగా ఉండి మంచికి పోరాడండి, మంచిని సాధించండి. అదే తల్లిదండ్రుల కోరిక, నీ అన్నదమ్ములకు ఆశీస్సులు. సంతోషిస్తూ నీ మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. నువ్వు ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలవని నాకు తెలుసు. ఫైనల్గా సక్సెస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను అన్నాను, సక్సెస్ ఈజ్ ది పబ్లిక్ అఫేర్, ఫెయిల్యూర్ ఈజ్ ది పర్సనల్ ఫ్యూనరల్ అని జీన్ పాల్ సార్త్రీ చెప్పాడు. ఆ విధంగా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వు కష్టపడ్డావు. నేను చూసిన కొంతసేపు కూడా ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వండర్ఫుల్. ఇది భగవంతుని ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధించాలని ఈ దర్శకుడు, ఈ నిర్మాతలు, ఈ తోటి నటులు మీరందరూ కలిసి మళ్ళీ ఒక మంచి గొప్ప సినిమాను తీయాలని ఆ షిరిడీ సాయినాథుని, ఆ భగవంతుని కోరుకుంటూ, సామ్రాట్ ఫాదర్ ఇక్కడే ఉన్నాడు, జీవన్. మేము దాదాపు 40 సంవత్సరాల స్నేహితులం. నేనే ఎంకరేజ్ చేశాను నా బ్యానర్లో 2-3 సినిమాలు. ఈజ్ అ గుడ్ బాయ్. ఈ రోజున లక్ష్మీ ప్రసన్న పక్కన హీరోగా యాక్ట్ చేస్తున్నా ఉంటే ఐ అప్రిషియేట్, ఐ రియలీ అప్రిషియేట్. తనను నేనే కాదు, లక్ష్మి కూడా నేను ఎంకరేజ్ చేస్తుంది. నేను శిల్పని అడిగాను, శిల్ప ఎప్పుడైనా యాక్ట్ చేస్తావా అని. తన మీద నాకు కోపం. చేస్తాను అని చెప్పి ఒకసారి మళ్ళీ పోయి ఏమైనా వాళ్ళ ఫాదర్ని అడుగుతున్నా, వాళ్ళ ఫాదర్ మీ ఇష్టం అంటూ ఉంటాడు. బట్ బికాస్ మా ఫ్రెండ్షిప్ అటువంటిది. లాస్ట్లో నేను ఇప్పుడు చేయను అన్నది. అదేంటిది చేస్తానని చెప్పి చేయనంటే, లక్ష్మి అన్నది డాడీ ఇబ్బంది పెట్టదు డాడీ అన్నది. సరే వదిలేస్తున్నాను నీకు అని చెప్పాను. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. జర్నలిస్టు సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దవాళ్ళైతే ఆశీస్సులు. అందరికీ ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ, లక్ష్మీ ప్రసన్న 2 కోరికలు కోరుకో అనుకున్నాను. ఒకటి, మీ అందరికీ ఇప్పుడు మాట్లాడుతున్నది మాత్రం మిగతాది ఎడిట్ చేసినా ఇది ఎడిట్ చేయొద్దండి. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో, ఇది కాదే, ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి నాకు బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళు చాలామంది. ఆ చైర్మన్ అని, అదని, ఇదని పదాలు వాడను, కానీ ఆ భగవంతుడికి ఒక సేవకుడుగా ఉన్నాను నేను ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి. ఈ నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అత్యద్భుతంగా మీరందరూ వచ్చి భగవంతుని అందరినీ దర్శించి ఆయన ఆశీస్సులు పొంది క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. అలాగే స్వప్న, మీ నాన్న అయితే వినడు, ఒక చెవులు విని ఒక చెవులు వదిలేస్తాడు. దత్తు, నీకు చెప్తున్నాను, మీ టీం అట, నువ్వు లీడర్, నీకు చెప్తున్న ఈ అమ్మాయికంటే తిరుపతిలో భారతదేశంలోనే ఒక గొప్ప ఆశ్చర్యపోయేటట్టు బాబా టెంపుల్ కడుతున్నాను అనకూడదట, కడుతున్నాం. దానికి బాబా ఏం చెప్పాడంటే, ఎవరినైనా అడగచ్చండి, భిక్ష అడగచ్చండి అని అన్నారట. కాబట్టి మీ టీంని అడుగుతున్నాను, మీరు ఎంత ఇస్తారో బాబా టెంపుల్కి ఇవ్వండి, అందరి చేతులు వేయండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి ఆశీస్సులు నీకు ఉండాలని మరీ ఆ భగవంతుని, మా గురువు గారి ఆశీస్సులు, మన ఇంటికి గొప్ప పెద్ద ఆయన ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు అందరికీ ఉండి నువ్వు క్షేమంగా 100 సంవత్సరాల పశువులతో బిడ్డలతో ఉండాలని, ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.